స్టోరీ వినగానే మీ మైండ్లో ఏం రన్ అయింది? చెయ్యాలో వద్దని ఆలోచించానండి. People where you see in life. In fact, so many people told me, "Madam, this is my story. Raju Yadav is me and Sweetie is like my girlfriend. Okay. Like this is my story." నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నేను దాని ఏమంటారు కొన్ని మనకి నీకు చాలా ఎక్కువ అమ్మాయి అన్న ఫీలింగ్ అనమాట. ఏ రాజు, నీకేమైనా పిచ్చా? నాకు ఒకటి బాస్ నేను చెప్పాను కదా, నీకో దండం నీ ప్రేమకో దండం, నిన్ను వదిలేపెట్టు. నన్ను వదిలిపెట్టండి. ఒకసారి ఎక్స్ప్రెషన్ వేస్తారా? ఎలా ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది, చాలా చలి ఉంది, బాడీ అంతా ఇదవుతుంది. ఇదేమో ఇలా ఉండాలి, ఇక్కడ అంతా పెట్టి పొద్దునుంచి చేస్తున్నా కానీ స్టెయిన్ అయిపోయింది, బాగా అయిపోవడం వల్ల షివర్ అవుతుంది. ఇట్లా షివర్ అవ్వద్దు, సింగిల్ టేక్. నాకు అది వర్స్ట్ డే అండ్ ఇవన్నీ చేయగలిగాను, ద బెస్ట్ డే. అప్పుడు నేను సుధీర్కి, రామ్ ప్రసాద్కి వీళ్ళని చూపించినప్పుడు సుధీర్ అయితే హగ్ చేసేసుకొని ముద్దు పెట్టేశాడు. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి చూపించినప్పుడు ఆయన కూడా చాలా బాగా ప్లే చేశారు. ఇది నీకు మాత్రం సెట్ అయ్యే క్యారెక్టర్ బాగా సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి ఆయన. వెల్కమ్ టు ఎన్టీవీ, నేను దీక్షా సిద్. ఈ ఇంటర్వ్యూని మీకు అందిస్తున్నారు విజేత సూపర్ మార్కెట్. విజేత సూపర్ మార్కెట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేనండి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 110 స్టోర్లు ఉన్నాయి. మరి విజేత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆఫర్స్ మీ వద్దకే వచ్చేస్తాయి. సో లింక్లో మీకు డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఉంది విజేత సూపర్ మార్కెట్ డీటెయిల్స్ అన్ని. సో మరి ఈరోజు మన ఎన్టీవీ స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్లు వచ్చిండ్రు. మరి మన నిన్నటి వరకు కూడా మనకి ఎలక్షన్స్ హడావిడి, ఎలక్షన్స్ కానీ అటు ఇటు వెళ్తూ ఉన్నాం, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటుంది. మరి ఈ వారంలో మనకి సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి, అందులోనూ రాజు యాదవ్. మరి మన స్టూడియోలో ఈరోజు రాజు యాదవ్ మూవీ టీమ్ ఉన్నారు. అందులోనూ మన గెటప్ సీను గారి గురించి మాత్రం నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎస్, మరి ఎంతో కష్టపడ్డారు. మన బుల్లితెర నుంచి ఇప్పుడు మెయిన్ లీడ్గా హీరోగా మన ముందుకు వచ్చేసారు. మరి మన బిగ్ స్క్రీన్లో హీరోగా వెల్కమ్ చేసేసినాం. ఎస్, వెల్కమ్ గెటప్ శ్రీను గారు. హీరోగా అంటే నవ్వాస్తుంది నాకు, ఎందుకండి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను అంతే అండి. బట్ అందులో మొత్తం ఎలివేషన్ చూస్తే మాత్రము మొత్తం కంప్లీట్గా హీరో మెయిన్ లీడే కనిపిస్తుంది. అండ్ చాలా క్వశ్చన్స్తో నేనైతే రెడీగా ఉన్నాను. దానికి ముందు ఫస్ట్ వెల్కమ్ చెప్పేద్దాము ద బ్యూటిఫుల్ అంకిత టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ శ్రీను గారు, ట్రైలర్ చూడగానే అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెట్టగానే గెటప్ శ్రీను గారితో మీరు స్టార్ట్ చేసిండ్రు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీ జర్నీ. సో ఎట్లా అనిపించింది? It's a dream for me actually, starting with such a wonderful co-star and doing such a wonderful movie. And I've always been a fan of Telugu cinema, so it's a dream for me to start with this movie. ఎస్. సో శ్రీను గారు, ఫస్ట్ మీరు స్టోరీ వినగానే మీ మైండ్లో ఏం రన్ అయింది? చెయ్యాలో వద్దని ఆలోచించానండి. ఓకే. ఎందుకంటే అంటే బేసికలీ క్యారెక్టర్ బాగుంది, కథ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ లీడ్ అనే వరకు భయపడ్డా. కానీ ఏంటంటే సినిమా కథ మొత్తం విన్న తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ అంతా వచ్చిన తర్వాత చూసిన తర్వాత హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది అండర్ రేటెడ్ క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అంతా ఉంది. సో హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎవరు దీన్ని హీరో అనో అవనో ఏమి పేరు పెట్టరు, కథనే చూస్తారు. సో అందువల్ల ఇది నేను ఒప్పేసుకొని చేసేసాను. ఎస్. సో మీ కో స్టార్ అంకిత అని తెలిసిన తర్వాత ఆ కెమిస్ట్రీ నడుస్తుందా నడవదా? అండ్ ఫస్ట్ టైం తను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కాబట్టి మీరు కాస్త ఎట్లా ఫీల్ అయ్యారు? నాకు అంటే ఫస్ట్ ఏంటంటే కో స్టార్ అనేది ఫస్ట్ నాకు అసలు ఇప్పటివరకు ఏం లేదు. సో ప్రతి దాంట్లో కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటూ వచ్చాను. దాన్ని అంకితని నేను అక్కడ ఓపెనింగ్ రోజు చూడంగానే నేను కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఏంటి అమ్మాయి ఇంత హైట్ ఉన్నది, అమ్మాయి ఎంత కలర్ ఉన్నారు ఏంటి అని చూసరికి కథలో కూడా ఏంటంటే క్యారెక్టర్ అదే, అందువల్లే తనని చూస్ చేసుకోవడం. లుక్స్ బాగుండాలి, హైట్గా ఉండాలి, కలర్ బాగుండాలి, ఫెయిర్ ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇవన్నీ అనుకొని బాగా ఫిల్టర్ చేసి మా కృష్ణమాచారి డైరెక్టర్ గారు అంకిత అని సెలెక్ట్ చేశారనమాట. సో నాకు ఫస్ట్ తను చూసినప్పుడు అయితే నేను దాని ఏమంటారు కొన్ని మనకి నీకు చాలా ఎక్కువ అమ్మాయి అన్న ఫీలింగ్ అనమాట. సో ఫస్ట్ ఫీలింగ్ అదే నాకు.
కొన్ని కొన్ని 5 స్టార్ హోటల్కి వెళ్తే మనం కొంచెం నర్వస్ ఫీల్ అవుతాం చూసారా, కొంచెం ఏం అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. సో అలానే అమ్మాయిని చూడంగానే కాకా హోటల్ 5 స్టార్ హోటల్ ఆ ఫీలింగ్ ఉంది నాకు. బట్ కథ అది కాబట్టి మ్యాచ్ అయ్యింది కథకి. మీరు ఫస్ట్ టైం కథ వినగానే ఏమనిపించింది? వాట్ యూ ఫెల్? క్యారెక్టర్ స్వీటీ అన్న క్యారెక్టర్ని తీసుకోగలుగుతాను అని అనుకున్నారా? So director Chari Garu, he narrated me the whole script on the call, and we were on a call for 2 hours and he was telling me the whole story, and at the moment he finished the story, I said yes, I want to do this movie, I want to be a part of this movie. And I didn't know who's playing what and who's doing the music, who's doing what. I didn't know anything. I just loved my character, and that's how I connected with Sweetie, because she is a very relatable character and she has very strong personality in the movie, and she's playing a big role in the movie. సంథింగ్ టర్నింగ్ పాయింట్ అన్నట్టే కథ అనిపిస్తుంది. అంటే కథ అంతా స్వీటీ మీద తిరుగుతుందండి, అందుకనే. సో అందుకే ఒప్పుకుంది. కానీ ట్రైలర్లో చూస్తే మాత్రం మీరు ఒక్క బంతితోటి ఒక్క క్యాచ్ పట్టడం కోసమే అవుట్ చేద్దాం అనుకుంటుంది, మీరు ఆల్ టైమ్ నేను out. స్మైలింగ్ అయిపోయింది, మీరు అవుట్ అయిపోయారు. అసలు అంత మూవీ మొత్తం మీరు ఎట్లా క్యారీ చేసిండ్రు అది? అదే అంటే సినిమాకంతా ఒక ఈ రాజు యాదవ్ క్యారెక్టర్కి ఏదైనా ఉండాలి అని చెప్పి ఆయన మా డైరెక్టర్ పెట్టారు అలా. కానీ మెయిన్ అదే బేసికలీ, అంటే ఒక ఆపరేషన్ వికటించి, ఒక యాక్సిడెంట్ వల్ల ఆపరేషన్ వికటించిన తర్వాత దగ్గర నుంచి తన ఫేస్ అంతా అలాగే నవ్వుతూ ఉండిపోతుంది. సో మిగతా తర్వాత నుంచి స్వీటీ చుట్టూ స్టోరీ వెళ్ళడం, కొంచెం ఎమోషన్, ఫ్యామిలీ అన్నీ, వీటిలన్నిటిలో ఏంటంటే ఎమోషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి, చాలా అంశాలు వస్తూ ఉంటాయి మధ్యలోకి, కానీ ఇది నవ్వుతూనే ఉండాలి. సో అలా నాకు ఇది ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. సో చాలా అందరూ కష్టపడి చేసామంటారు కాబట్టి మేము కూడా అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ బట్ నిజంగా కష్టమైంది ఇది. ఎందుకంటే నార్మల్ ఫేస్తో చేసేవంటే చేసేయచ్చు, బట్ విత్ స్మైల్ ఈ ఐజ్ అండ్ ఫోర్ హెడ్ రెండు యాక్ట్ చేయాలి. సో నాకు చాలా టఫ్ అనిపించింది. తను కొన్నిసార్లు తన పక్కన కొన్ని కాంబినేషన్ సీన్ల వల్ల తను ఇచ్చే కొన్ని డైలాగ్స్కు, తన రియాక్షన్స్కి వాటికి న్యాచురల్గా వచ్చినాయి కొన్ని. న్యాచురల్ ఇట్లా ఒకసారి ఎక్స్ప్రెషన్ పెడతారా? ఎలా ఈ ఎక్స్ప్రెషన్ అక్కడికి వెళ్తే ఆబ్వియస్లీ అక్కడ వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అదేంటి ఈ పిల్లోడు ఇట్లా వచ్చేసాడు ఏంటి అనే ఎక్స్ప్రెషన్. అది ఒకటే కాదు, ప్రతి దగ్గర అంతే వాడు. సో అన్ని దగ్గరలో నేను చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాను. సో దాంట్లో పైగా స్వీటీ గురించి, వీటి గురించి, ఈ నాకు చుట్టుపక్కల ఉన్న జరిగే కాన్సిక్వెన్స్లు అన్నింటి వల్ల నేను ఆపరేషన్ చేయించుకోను అనుకుంటా, డబ్బుల కోసం తాపత్రయపడుతూ ఉంటా, అట్ ద సేమ్ స్వీటీ గురించి తాపత్రయపడుతూ ఉంటా. సో చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుందండి. కానీ మీరు సినిమాలో అయితే ట్రైలర్లో క్లియర్గా అర్థమైంది, సినిమా మొత్తంలో కూడా మీరు ఆ స్మైల్తోనే స్వీటీని ఫ్లాట్ చేసేసారని మాత్రం అర్థమైపోయింది. ఏమంటారు మరి? చేశాను లేదు ఆఫ్టర్ ఎందుకు మా కోసం చెప్పేసి అయిపోతుంది. ఇంకెందుకు నీకు సినిమా తీసి మొత్తం చెప్పేస్తే సినిమా లేదండి. మొత్తం అది యాక్చువల్లీ తిన్న వెనకాల పడేవి అవన్నీ ఉన్నాయండి, మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఆ స్మైల్ అంటే కూడా స్వీటీకి ఇష్టం అంటే డైలాగ్ ఉంటుంది కదా, అదే ఆ డైలాగ్ తోనే దాని తర్వాత మీ మ్యారేజ్ అది చాలా ఉందండి సినిమాలో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంటారు. ఎగ్జాక్ట్లీ మన ఉగాది పచ్చడి లాగా అన్ని రకాల ఉగాది పచ్చడి, Ugadi festival, right? Yeah. ఉగాది ఫెస్టివల్లో తెలుగు ట్రెడిషన్ తోని మేము ఒక పచ్చడి చేస్తాం. నేను మరాఠీ మే కరితేనా Gudi Padwa. గుడి పడవ. Oh, సో అవునా? అట్లా ఆల్ మిక్స్ లానే మీ మూవీ ట్రైలర్ లో అయితే అనిపించింది, ఆల్ ఎమోషన్స్ ఆర్ మిక్స్డ్ అప్ అనేసి అని. సో మరి షూట్ ట్రావెల్ టైంలో మీకు ద బెస్ట్ డే అండ్ ద వర్స్ట్ డే ఎప్పుడు అనిపించింది? ద బెస్ట్ డే, ద వర్స్ట్ డే. ఫస్ట్ మీరు చెప్పాలి, తర్వాత మీరు చెప్పాలి. Best day, I would say, when I was homesick. We were shooting for like a month in Hyderabad, and I was missing my home food, like Maharashtrian food. So I just told Srinu that I'm missing my, roti and bhindi sabzi, paneer sabzi. So later on the next day, Yes ma'am. Okay, anything else ma'am? Please transcribe. next day he and his wife, they prepared me a whole meal that was really sweet of them, and that was the best day for me because I had my home food after a long time. And the worst day, I wouldn't say worst day, but it was very stressful Hectic. day. It's kind of a hectic. Yeah, stressful day. I think when we shot, there's Hospital. one hospital scene in the movie, and it's very challenging for Sweetie's character because there are like big monologues in the scene, and I was really stressed out for the scene because big Telugu dialogues, and it was new for me. And Chari Garu told me you have to do it right, so I was really taking so much of stress. But after the shot, he said, "Great job." So I was relieved.
Super, మీ days. ఫైనల్లీ నాకు ఒకరోజు మార్నింగ్ షూట్ పెట్టి మళ్ళీ మార్నింగ్ వరకు చేస్తున్నాం ఓకే 24 hours చేస్తున్నాం. ఫుల్ ఆఫ్ యాక్షన్ అంటే మీన్స్ చిన్న చిన్న ఫైట్స్ అట్లాంటి ఉన్నాయి అనమాట, యాక్సిడెంట్ సీన్స్ అట్లా ఉన్నాయి. అవన్నీ మార్నింగ్ నుంచి చేసుకొని బాగా నలిగిపోయాను అనమాట. మీరు టీజర్లో చూస్తే మొత్తం బైక్ స్కిడ్డింగ్ ఒకటి ఉంటుంది, కంప్లీట్ ఒక బ్లడ్ స్ట్రెయిన్స్ తో ఉన్నది కూడా ఒకటి బైక్ స్కిడ్డింగ్తో మొత్తం రోడ్డు మీద రాక్కుంటూ వెళ్ళిపోయారు మన ఈ ఫేస్ అయితే టక్ 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 కొట్టుకుని వెళ్ళిపోయింది. నాకైతే దాంట్లో నవ్వుతూ ఉండాలి, మళ్ళీ పెయిన్ అంటాం కదా, అది అనడానికి వీల్లేదు. సో నాకైతే How many takes did you do it? 4 takes అయితే That skit wala shot? Oh. అది నాకు నిజంగా అది నా వల్ల అవ్వట్లా, ఎందుకంటే లోపల నుంచి పెయిన్ వస్తుంది, అది ఎక్స్ప్రెస్ చేయకూడదు, స్మైల్ ఉండాలి. నాకు అది చాలా హార్డ్ అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకోటి పడిన వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు అందరూ వస్తూ ఉంటారు అనమాట. అప్పటి వరకు సింగిల్ టేక్ అనమాట అది. అప్పటి వరకు అది వింటర్ సీజన్, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది, చాలా చలిగా ఉంది, బాడీ అంతా ఇదవుతుంది. ఇదేమో ఇలా ఉండాలి, ఇక్కడ అంతా పెట్టి పొద్దునుంచి చేస్తున్నా కానీ స్టెయిన్ అయిపోయింది, బాగా అయిపోవడం వల్ల షివర్ అవుతున్నాయి. ఇట్లా షివర్ అవ్వద్దు, సింగిల్ టేకు. నాకు అది వర్స్ట్ డే, అండ్ ఇవన్నీ చేయగలిగాను, ద బెస్ట్ డే అయింది. రెండు ఒకే రోజు అయింది. కమింగ్ టు అంకిత, సో మీరు ఫస్ట్ డే ఇట్లా షూట్ డే రోజు ఇట్లా అడుగు పెట్టగలరు, వెన్ యూ స్టెప్ ద ఫస్ట్ డే ఫర్ ద షూట్, ఎట్లా అనిపించింది? డిడ్ యూ ఫెల్ నర్వస్ ఆర్ హ్యాపీ? వాట్ డిడ్ యూ ఫెల్ యాక్చువల్లీ? I was a little bit nervous, but like speaking, like about the lines only I was nervous, not like facing the camera, because I'm in real life I'm a very filmy person. I'm very comfortable in front of the camera. I've been doing this since I was a teenager and child. So camera facing I was okay, but like with the lines, because it's a new industry and you're learning a new language. So that was really interesting for me. మీరు ఎటువంటి హోంవర్క్ చేసిండ్రు సో ఈ స్మైల్ కంటిన్యూస్గా ఉండడానికి, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేయాలి అంటే మీరు ఎటువంటి హోంవర్క్ చేసిండ్రు ఈ సినిమాలో? స్టార్టింగ్ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఛాలెంజింగ్ అనిపించింది నాకు. అందువల్ల డైరెక్టర్ గారికి కొంచెం డౌట్ ఉండే, ఎలా వస్తుంది ఏంటి క్యారెక్టర్, నవ్వుతూ ఉండడం ఎంతవరకు మనం చేయగలం, ప్రాక్టికల్గా చూద్దాం అని చెప్పేసి వర్క్షాప్ పెట్టుకున్నాం. వర్క్షాప్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఓకే 50% 60% వస్తుంది. తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకేంటంటే క్యారెక్టర్, దాని తాలూకు కాస్ట్యూమ్ వేస్తాం, దాని తాలూకు ఫాదర్ ఇవాళ సెటప్ అంతా రెడీ అవుతుంది, వాడికో ఇల్లు ఉంటుంది. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత మారుతుంది బేసికలీ, మీకు తెలుసు. సో దానివల్ల లొకేషన్కి వెళ్ళిన తర్వాతే 100% వచ్చింది అది. సో దానికి హోంవర్క్ అంటే ఓన్లీ వర్క్షాప్ ఒకటి చేసాం సిస్టర్ క్యారెక్టర్తో, వాళ్ళు మా ఫాదర్ క్యారెక్టర్తో. సో అక్కడ నాకు కొంచెం అర్థమైంది క్యారెక్టర్ గురించి. దాని తర్వాత ఏంటంటే నవ్వుతూ అన్నీ ఎలా చేయాలి అని అంటే మనం ఓన్లీ ఐస్లో చూపించాలి. ఐస్లో చూపించాలంటే ఈ ఫోర్ హెడ్ అనేది కొంచెం మనకి హెల్ప్ చేయాలి. ఇవి ఒకటి సపోర్టింగ్ ఫేస్ ఫీచర్స్ అయితేనే మనకు అవుట్పుట్ అనేది రాగలుగుతుంది. సో అవి కొన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసి చూశాను, అంతే, ఇంకేం లేదండి. సో అందులో షూట్ చేసేటప్పుడు అరే ఈ సీన్ రియల్గానే నా లైఫ్లో జరిగిందే, లేకపోతే మీ లైఫ్లో జరిగిన సంఘటనలకి ఇక్కడ జరిగే షూట్కి ఏదైనా ప్యారలల్గా అనిపించిందా ఫర్ బోత్ ఆఫ్ యూ? నాకంటే దాంట్లో కొంచెం మహబూబ్ నగర్ నుంచి స్వీటీ కోసం హైదరాబాద్ వస్తాడు. వచ్చినప్పుడు చిన్న బ్యాగ్ వేసుకొని రోడ్లు క్రాస్ చేసి ఆ ఫ్రెండ్ వచ్చి బైక్ మీద తీసుకెళ్ళడం కొన్ని చేశాను అనమాట. అవన్నీ రియల్గా గరీలో షూట్ చేసాం, అంటే ప్రాపర్గా కెమెరా పెట్టి సెటప్ పెట్టి చేయలేదు. సో డైరెక్ట్ కెమెరా తీసుకెళ్ళడం, ఆటోలో కెమెరా పెట్టడం, నేను నిజంగానే దిగడం, అట్లాంటివి చేశాను అనమాట. అవి నా కెరీర్ స్టార్టింగ్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అవన్నీ నాకు రిలేటబుల్గా అనిపించింది. అమ్మాయి కోసం కాదండి, కెరీర్ కోసం వచ్చాను. కెరీర్ కోసమేనా లేకపోతే ఏదో దాస్తున్నారు? ఇది అయితే బాగా నోట్ చేసుకోండి. మిస్సెస్ గెటప్ సీన్ గారు, ఈ లైన్ అయితే మీరు కాస్త రెడ్ స్కెచ్ పెన్ తో అండర్లైన్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకోండి. మా మిస్సెస్ కోసం వచ్చి ఉంటాను అయితే. అంతే అండి. ఒకసారి రీక్యాప్ చేసుకోండి మరి మిస్సెస్ గెటప్ సీన్ గారు. మరి tell us about your situation. Like, did you feel anything parallel to your real life according to this scenes in the movie? It's a very relatable movie, I would say, because really, yeah, I mean, very characters and everything very relatable, no? There's no fiction and you don't see anybody that you idolize. They are very real people where you see in life. In fact, so many people told me
madam, this is my story. Raju Yadav is me and Sweetie is like my girlfriend. Okay. Like this is my story. There's so many people told me this. So I think everybody can connect and relate to it. సో అంకిత చెప్పే విషయంలో అయితే మాత్రము ఈ సినిమా కామన్ మ్యాన్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని రియల్ స్టోరీ అండి, బేసికలీ స్టోరీ రియల్ స్టోరీ. స్టోరీ యా మనం ట్రైలర్ లో చూసాము, ఇది తీసుకున్న రియల్ స్టోరీ అనేసి కూడా మెన్షన్ చేశారు. సో మరి ఈ సినిమా తీసేటప్పుడు మీరు ఎంత రీసెర్చ్ చేశారు ఆ క్యారెక్టర్ గురించి? ఇది కథ మాత్రమే రియల్ కథ అండి, క్యారెక్టర్ వచ్చేసి ఫిక్షనల్. ఫిక్షనల్. ఓకే. రాజు యాదవ్ క్యారెక్టర్ ఫిక్షనల్. అది కూడా ఏంటంటే మనకి లక్ష్మీపతి బాలాజీ గారు ఉంటారు కదా, బౌలర్, ఆయన కూడా చిన్నప్పుడు ఏదైతే ఒక ఆపరేషన్ అయ్యి ఏదో అయ్యి ఆయన స్మైలీతో ఉంటాడు ఎప్పుడైనా. ఓకే. సో అది చూసి రైటర్ గారు ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ని రాజు యాదవ్ పెడదాం, ఈ రియల్ కథని అడాప్ట్ చేద్దాం అని చెప్పేసి అలా సో కొన్ని పాత్రలు అలా పిక్ చేసేసుకొని కంప్లీట్ ఒక బుట్టలో మార్చి రాజు యాదవ్ అని మన ముందుకు తీసుకొచ్చిండ్రు కృష్ణమాచారి గారు. ఎస్, మరి కృష్ణమాచారి గారి గురించి చెప్పండి. కృష్ణమాచారి గారు విరాట పర్వం అండ్ నిధి నాది ఒక కథ, ఇంకోటి వచ్చేసి మనీ హెస్ట్ నైరోబీ ఉన్నారు కదండి, ఆవిడతో ఒక అనంతపూర్లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశారు, దానికి కూడా ఆయన అసోసియేట్ డైరెక్టర్గా సంబంధించి చేశారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా ఏంటంటే వేణుగుడుగుల గారి సహజమైన ఒక చిత్రీకరణ ఈయనలో కనిపిస్తుంటుంది మనకి. సో చాలా న్యాచురల్గా తీసే ఇది కథనాలు మొత్తం అన్ని పాత్రలు స్వభావాలు అన్నీ కూడా చాలా న్యాచురల్గా క్రియేట్ చేశారు ఆయన. లొకేషన్స్ కూడా ఏది సెటిల్ అయ్యలేదండి, అన్ని న్యాచురల్ లొకేషన్లో తీయడం. ఈవెన్ క్లోత్స్ కూడా, కాస్ట్యూమ్ కూడా చాలా న్యాచురల్గా ఉండేలా చూసుకొని, ఇంట్లో ఉండే ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఫాదర్ వాడే బనియన్తో సహా యూజ్డ్గా ఉండాలి అవి. కొన్ని ఏళ్ళుగా వాడుతున్నట్టు ఉండాలి. అప్పటికప్పుడు ఏదో కాస్ట్యూమ్ వచ్చి ఐరన్ చేసి నీట్గా ఇది కాస్ట్యూమ్ వేసుకుని అలా లేకుండా చాలా న్యాచురల్గా ఉండేలా చూసుకున్నారు. కథ కూడా అంతే బాగా రాసుకున్నారు. సో ఈ సినిమాలో జరిగే ప్రతి సన్నివేశం కూడా బయట నుంచి న్యాచురల్గా రియల్గా జరిగినవే. చాలా ప్యాషనెట్ పర్సన్. చాలా ప్యాషనెట్ పర్సన్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరూ 10-15 సినిమాలు అందరం చేసుకుంటూ వెళ్తున్నాం 2 yearsలో గ్యాప్లో. డిఓపి గారి దగ్గర నుంచి అందరం కూడా, ఉదయ్ గారి దగ్గర నుంచి. బట్ కృష్ణమాచారి గారు ఒక్కరే పాపం ఈ సినిమా మీద కూర్చొని ఉండిపోయారు, అలాగే ఏది ఒప్పుకోకుండా ఏది చేయకుండా. ఈ సినిమా ఫస్ట్ హిట్ అవ్వాలని కోరుకునేది ఆయన గురించి నేను. ఎస్. సో ప్రతి మూవీకి కానీ మన పర్సనల్ వర్క్స్లో కానీ ఏ విషయంలోనైనా అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఒక టర్న్ అన్నది వస్తుంది, ఆ టర్న్ వల్లనే చాలా చేంజెస్ ఎదుర్కొంటాం. సో మరి ఈ సినిమాలో ఒక టర్నింగ్ అన్నది ఏ సంఘటనలో జరిగింది, ఆ బూస్టప్ అనేది ఎక్కడ వస్తుంది అంటారు? ఈ సినిమా టర్న్ అనేది అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టర్న్ అండి. అంటే ఇలాంటి కథ రావడం నాకు టర్న్. ఓకే. కృష్ణమాచారి గారికి ఒక ప్రొడ్యూసర్ దొరకడం, ఆయన నమ్మడం, ఆయన నమ్మి ఈ సినిమాని ఆయన చేస్తానని చెప్పి ప్రశాంత్ రెడ్డి అన్న ప్రొడ్యూసర్ ఆయన రావడం ఆయనకి టర్న్. అండ్ సాఫీగా జరుగుతుంది అన్న టైంలో కొన్ని కాన్సిక్వెన్సులు ఇది వచ్చి సినిమా కొన్ని రోజులు ఇదయింది, స్ట్రగుల్ అయింది. అప్పుడు మళ్ళీ రాజేష్ కల్లీపల్లి గారు అన్న ప్రొడ్యూసర్ యూఎస్లో ఉంటారు, ఆయన మళ్ళీ రావడం ఒక టర్న్ మాకు. సో ఓవరాల్గా May 17th డేట్ అనౌన్స్ చేయడం ఒక టర్న్. సో చాలా టర్నింగ్లు ఉన్నాయండి ఇక్కడ. సో యాక్చువల్లీ ఫస్ట్ ఒక డేట్ అనుకోండి, నెక్స్ట్ డేట్ స్కెడ్యూల్ చేంజ్ చేయడము అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏ డేట్ అనుకున్నారు? ఇదే డేట్ రిలీజ్కి. ఇదే. సో ముహూర్తం May 17th మంచిది అని అనుకుని రిలీజ్కి సిద్ధమైపోయింది మొత్తం. ముహూర్తం అని ఏం లేదు కానండి, May 17th బాగుంటుంది ఆడియన్స్కి. సినిమా దగ్గరికి వెళ్ళడానికి అంటే కాస్త ఎలక్షన్ సీజన్ ఎగ్జాక్ట్లీ మోడ్ చేంజ్ చేయడం కోసం అనేసరి May 17th అన్నది కూడా ప్లస్ పాయింట్ అన్నది అయింది మనకి. ఎస్, కొంచెం సేపు ఇది సెట్ అనుకుందాము. మొత్తం కెమెరాస్ అన్నీ ఆన్లో ఉన్నాయి. మీకు సడన్గా యాక్ట్ చేయండి అని నేను చెప్పగానే మీరు ఏ సీన్ని తీసుకొని ఇప్పుడు రాజు యాదవ్ అండ్ స్వీటీ ఇక్కడ నా ముందు యాక్ట్ చేయాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు తీసుకోండి. నేను హాస్పిటల్లో ఉన్నానండి. ఓకే. తను వచ్చి నేను అడుగుతున్నా, నేను లవ్ చేస్తున్నాను, నన్ను లవ్ చేయి నేను అని చెప్తాను. తను లైవ్లో చెప్తాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తే నేను హాస్పిటల్లో పడుకున్నా, యూ హ్యావ్ టు కమ్. ఓకే. ఏ రాజు, నీకేమైనా పిచ్చా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, నీకో దండం నీ ప్రేమకో దండం, నిన్ను వదిలేపెట్టు. నన్ను వదిలిపెట్టండి. అర్థమైంది. ఎస్. మరి మూవీలో మీ ఒరిజినల్ వాయిస్ లేకపోతే డబ్ చేసిండ్రు? You tried for your own voice? I tried, but it was really difficult because some pronunciations and I'm getting used to the language, no? So, but I'll be definitely dubbing my నాకు own తెలిసి voice. తనది 2వ 3వ మూవీ అయితే హ్యాపీగా డబ్బింగ్ చెప్పవచ్చు. కానీ ఫస్ట్ మూవీ కదా, కొన్ని
మనకి లాంగ్వేజ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, తెలిసిపోద్ది అక్కడ. ఎస్. సో సో ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో హౌ సపోర్టింగ్ పీపుల్ అరౌండ్ యూ అండ్ మీకు ఎంత సపోర్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ స్టెప్ నేను తెలుగులో వేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మీకు బాగా ఎవరిచ్చారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? People around me extremely supportive, like especially my parents and my friends back in Mumbai. They're all supportive and they always like, I had a vision in my mind that I want to start with Telugu industry only because I am a huge fan, as I told you. I grew up watching Telugu cinema and I love the culture here, I love the people here, I love the food here. So I've been personal, you know, and everybody like every movie that I watched about Telugu, it has content. So I'm a fan of content cinema. So for me, doing Raju Yadav is such a dream for me because it's a very content cinema. It's a unique concept. That's why I'm extremely happy with the movie. ఎస్. సో శ్రీని గారు చెప్పండి, మీ ట్రైలర్ రిలీజ్ కాగానే మీ టీం అంతా కాల్ చేసి ఫస్ట్ మిమ్మల్ని ఎలా ఏడిపించారు? అంటే ట్రైలర్ కంటే ముందు టీజర్ వచ్చినప్పుడు దానికి ముందు ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఏంటంటే స్టోరీలు ఇవన్నీ చూపించడం, వాళ్ళ ఒపీనియన్ వాట్ ఎవర్ కనుక్కోవడం, వాళ్ళకి నచ్చిందా లేదో చూడడం, ఇలాంటివి చేసామనండి. సో ద డే వన్ ఈ సినిమా గురించి ఫస్ట్ చేసింది షోరీలు చేసుకున్నాం అనమాట మేము. సినిమా ఫ్లో ఎలా ఉంది, రన్ ఎలా ఉందని చూసుకోవడానికి. అప్పుడు నేను సుధీర్కి, రామ్ ప్రసాద్కి వీళ్ళందరికీ చూపించినప్పుడు సుధీర్ అయితే హగ్ చేసేసుకొని ముద్దు పెట్టేసాడు. కొడుతున్నారు, ఇది చాలా చాలా బాగా చేశారు, అదిరిపోయింది, చాలా బాగుంది, న్యాచురల్గా రియల్స్టిక్ భలే చేశారని చెప్పి సుధీర్. రామ్ ప్రసాద్ అయితే నువ్వు హ్యాపీగా ఆరామ్గా సినిమా చేసేసి నెక్స్ట్ సినిమా రెడీ చేసుకో అన్నాడు. సో ఇలాగ నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి చూపించినప్పుడు ఆయన కూడా చాలా బాగా అప్లోడ్ చేశారు. ఇది నీకు మాత్రం సెట్ అయ్యే క్యారెక్టర్ బాగా సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి ఆయన సార్. సో ఇలా చాలామంది నన్ను అప్లోడ్ చేశారు. సో మీ స్కూల్ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చిందా? ఎందుకంటే చిన్ననాటి ఫ్రెండ్స్ కాల్ చేసింది వేరు, మనం ఇప్పుడు రైట్ నౌ ట్రావెల్ చేసింది ఉన్న కో వర్కింగ్ నుంచి టీం నుంచి వచ్చిన కాల్ వేరు. సో మీ స్కూల్ నుంచి ఎవరైనా కాల్ చేసి అరే ఇట్లుంది అని ద బెస్ట్ సజెషన్ ఏంటి మీకు? నాకు వెంకీస్ అని ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వెంకీస్ అండ్ ఇంకా కిషోర్, వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి మామ ఎరగొట్టేసావు మామ, ఎదిరిపోయింది మామ, చాలా ప్రౌడ్గా ఉంది అసలు, ఇంత మంచి అంటే బేసిక్గా నువ్వేదో ఫస్ట్లో మేము అందరూ అనుకునే వాళ్ళం రా, వీడు కూడా ఒక ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాడా, లీడ్గా అంటున్నాడు ఏంటి, ఈ ఫైట్లు వీట్లు పెట్టుకొని ఏమైనా వీడికి సెట్ కానీ ఏమైనా చేస్తాడేమో భయపడ్డాం. బట్ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఓకే నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, మంచి కథను సెలెక్ట్ చేసుకున్నావు, నీ టేస్ట్ బాగుంది అని అలా చెప్పారు. నాకు చాలా హ్యాపీ. ఎస్. సో ఒక ప్రముఖ ప్రోగ్రామ్ నుంచి మీరు ఇప్పుడు మెయిన్ లీడ్ వరకు వచ్చారు అంటే ఎంత హార్డ్ వర్క్ చేశారన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ మీరు ఎదుర్కొన్నారనేది చెప్పండి. ప్రముఖ కామెడీ షో అనే కాదండి, అంతకుముందు నేను న్యూస్ ఛానల్లో కూడా పనిచేసాను. ఇక్కడ ఎన్టీవీ దాంట్లో నేను సంజీవన్ అనే ప్రోగ్రామ్ కూడా పనిచేయడం జరిగింది. అండ్ బిఫోర్ దీని ముందే నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ చిన్న చిన్న క్యాటల్ చేస్తూ, దాని తర్వాత న్యూస్ ఛానల్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ, దాని తర్వాత జబర్దస్త్ మా కామెడీ షోస్ అట్లా చేసుకుంటూ ఈ జర్నీలో మాత్రం నిజంగా అండి నేను అంటే మనకి ఎదిగేటప్పుడు మనకి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా ఎలా ఉండాలి, ఎలా నిలదొక్కుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ నేను ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. సో నాకు తెలిసి ఇదంతా ఈ ప్రాసెస్లో ఒక మనిషిగా ఎలా ముందుకెళ్ళాలి, ఒక సక్సెస్ఫుల్గా ఎలా ఎలా వెళ్ళాలి ముందుకని చాలా నేర్చుకున్నాను. సో నాకు ఈ జర్నీ బాగా ఉపయోగపడింది. మేబీ ఈ జర్నీ లేకపోతే నేను ఎలా ఉండని తెలియదు, బట్ నాకు ఈరోజు చాలా హెల్ప్ అవుతుంది అది. ఎస్. సో మీ సపోర్టింగ్ రోల్స్ గురించి? సపోర్టింగ్ రోల్స్లో ఫస్ట్ చెప్పాల్సింది చక్రపాణి గారు అండి. మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఆయన చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్గా చాలా చాలా బాగా చేశారు. ఆయన అంత చేయడం వల్ల మేము చేశాను అనమాట. సో మా మదర్ క్యారెక్టర్ అండ్ మా సిస్టర్ క్యారెక్టర్ ఉన్నతి, ప్రశాంత్, అవినాష్, శ్రీరాము, వీళ్ళందరూ మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. అండ్ ఎస్పెషల్లీ నన్ను అడగగానే ఒప్పుకొని మిర్చి హేమంత్ మంచి ఆర్ఎంపీ డాక్టర్ క్యారెక్టర్ చేశారు దాన్ని. సో ఇలాగా. అండ్ దాని తర్వాత టెక్నికల్ డిపార్ట్మెంట్లో వస్తే ఉదయ్ భయ్య చాలా న్యాచురల్గా, బేసికల్ చెప్పాలంటే కెమెరా పెట్టి అవుట్ ఫోకస్ పెట్టి నీట్గా లైటింగ్ పెట్టి కాకుండా, ఇది రియలిస్టిక్ మూవీ కాబట్టి చాలా ఐ వ్యూ విజన్ అనమాట. అంతా మనం ఐతో చూస్తే ఎలా ఉంటుంది ఒక ఫ్రేమ్ అలాగా పెట్టడం ఉదయ్ భయ్య. అండ్ జిత్తు మాస్టర్ అడగగానే తను కూడా మంచి మంచి కొరియోగ్రఫీ చేశారు.
అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్స్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి ఇచ్చారు మ్యూజిక్ అయినా, ఆయన మనకి మ్యూజిక్ ఇచ్చారు. బీజిఎం మన సురేష్ బొబ్లీ గారు, ఇలాగ అందరూ రామ్ మిరియాల బై, రాహుల్ సిప్లిగంజ్ బై, మంగ్లీ, చంద్రబోస్ గారు ఒక పాట రాసి పాడారు ఆయన, మంచి పాట. సో ఇలా చాలామంది వీళ్ళందరూ మా ప్రాజెక్ట్కి రావడం, రాజు యాదవ్ని వాళ్ళు ఓన్ ప్రాజెక్ట్గా ఫీల్ అయ్యి మేము అడిగిన వెంటనే చిన్న సినిమా అని ఫీల్ లేకుండా వాళ్ళు చేయడం వల్ల మా సినిమాకు కొంచెం పెద్ద స్థాయిని ఇచ్చారు. సో ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను మీ అందరికీ. ఎస్, సో రాజు యాదవ్ అండ్ స్వీటీ ఆల్ ద వెరీ బెస్ట్. మే 17th తప్పకుండా థియేటర్స్ ముందు వచ్చేస్తుంది రాజు యాదవ్. ఎస్, మరి రాజు యాదవ్ సినిమాని మిస్ కాకూడదు, ఎందుకంటే కంప్లీట్గా ఇట్స్ ఏ కామెడీ అండ్ హార్ట్ టచింగ్ రోల్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. మిస్ కాకూడదు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించడానికి ఎన్టీవీ సిద్ధంగా ఉంటుంది. ఎస్, స్టే ట్యూన్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ దీక్షా సిద్ సైనింగ్ ఆఫ్. బాయ్.